హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువు నామములో వందనములు తెలియజేస్తున్నాను. లేఖనములు మానవ జీవితానికి మేలు కాబట్టి సొంత మాటలు మాట్లాడుకునే కంటే దైవ గ్రంథములో మాటలే మనకి మేలు. సామెతలు 16వ అధ్యాయము దైవ గ్రంథములో 6వ వచనాన్ని మనము చదువుతుంటే స్పష్టముగా ఉంది. కృపా సత్యముల దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. కాబట్టి దైవ వాక్యం మాట్లాడే సత్యం ఏంటంటే స్పష్టముగా మనము చూస్తున్నాం. దేవుని అందలి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రజలు ఈనాడు ఎంతసేపు దేని మీదో దృష్టి పెట్టుకొని తాత్కాలికమైన వాటి కొరకే ప్రయాసపడుతూ, వాటి కొరకే వేగిరపడుతూ, వాటి కొరకే తాపత్రయపడుతూ, వాటి కొరకే పరుగులెత్తుతున్నారు. తద్వారా వారి జీవితాలు నష్టపోతూ ఉన్నాయి. లేఖనాలను బట్టి మనం చూస్తున్నట్లయితే ఎంతో స్పష్టంగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అభివృద్ధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపము నుండి తొలగిపోతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన హృదయము సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి దైవ వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆ దేవుడు ఎవరో మొదట ఎరగాలి. ఆ సత్యవంతుడు ఎవరో గుర్తించాలి. ఆ సత్యవంతుని యందు నిజమైన భక్తి మనము చేసినట్లయితే తప్పక మన జీవితాలు మేలు అనుభవిస్తాయి. కాబట్టి ఆలోచిద్దాం. ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయన మహిమ కొరకే మనల్ని సిద్ధము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, నీ కొందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజల మధ్యలో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమర్పించుకుంటూ చేరువచ్చిన వారందరినీ కూడా దీవించి దర్శించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.